హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆబీ బాబీ బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు మా హస్బెండ్ కోసం బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అతనికి చాలా ఇష్టం ఎగ్ దోశ అంటే. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పాన్ పెట్టుకొని దానిపైన దోశ బ్యాటర్ మంచిగా వేసుకొని పాన్ అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. అది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ పగలగొట్టి దానిపైన వేసుకున్న తర్వాత ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ మొత్తం దాని మీద మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా ఇట్లా స్పూన్తో ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి. అది కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం పొడి వేసుకోండి. అది కూడా మంచిగా ఉడికిన తర్వాత మంచిగా ఇంకొంచెం ఎగ్ అలా పైన పల్చగా అనిపిస్తే మంచిగా స్పూన్తో మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి. సైడ్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకోండి. ఇంకో సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత అది మంచిగా ఉడకనివ్వండి. కొంచెం నీసు వాసన వస్తుంది కదా ఎగ్, ఆ నీసు వాసన పోయే వరకు మంచిగా ఉడకనిచ్చుకోండి. అది ఉడికిన తర్వాత ఏం లేదు, దానిపైనుంచి కొన్ని ఆనియన్స్ వేసుకోండి. బాగుంటుంది టేస్ట్ ఆనియన్స్తోనైతే. కొంచెం ఆనియన్స్ వేసుకోండి. మీ దగ్గర కొంచెం బటర్ అయినా నెయ్యి అయినా ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకే నేను వేయట్లేదు అనమాట. ఇప్పుడు దానిలోకి సైడ్గా కొంచెం టమాటా పల్లి చట్నీ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మా హస్బెండ్కి ఇస్తాను. అతను ఎలా ఉందో అడుగుదాం పదండి. హౌ ఇస్ ఇట్?